నమస్తే, వెల్కమ్ టు మ్యాన్ వర్సెస్ నేచర్. ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు కూడా బీచ్ క్యాంపెయినింగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. ఓకే, చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. లాస్ట్ టైం వెళ్ళిన సముద్రము వేరే బీచ్లో అయితే అది చాలా దారుణంగా అలలు వచ్చేవి. నైట్ కూడా చాలా భయం వేసేది. ఇక్కడైతే ఈ బీచ్లో అసలు చాలా ప్రశాంతంగా ఉంది. బీచ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇసుక చూడండి, లెంత్ అయితే ఎక్కువ ఉంది. ఇటు ఎవ్వరూ లేరు, ఇటు ఎవరూ లేరు. పీతలు చూసారు కదా, పీతలు వండుకుని తినబోతున్నాం. పీతలు వండుకుని తిందాం. అలాగే చపాతి పీతలు కాంబినేషను చూసారా. ఎవ్వరూ లేరు బీచ్లోని. నేను ఒంటరిగా ఉన్నాను. చూపించు మొత్తం. ఇక్కడే క్యాంప్ ఫైర్ రెడీ చేసుకుంటాను. సముద్రం ప్రశాంతంగా, ఇప్పుడైతే సముద్రం ప్రశాంతంగా ఉంది. చూడండి, క్యాంప్ ఫైర్ వెలిగిందాం. సముద్రం దగ్గర మంట వెలిగించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే విపరీతమైన గాలులు సముద్రం నుంచి వేస్తుంటాయి. మనం చాలా జాగ్రత్తగా వెలిగించుకోవాలి. ఒక్కొక్కసారి ఎన్నిసార్లు ప్రయత్నించినా వెలగదు. క్యాంప్ ఫైర్ అయితే వెళుతుంది. చీకటి పడుతుంది. లైటింగ్ మొత్తం డల్ అయిపోయింది. దూరంగా ఇక్కడ 2 షిప్పులు కనిపిస్తున్నాయి. ఇటు చాలా దూరంగానే 2 షిప్పులు, పక్కన ఒక చిన్న పడవ. నైట్కి చపాతీ ఇందాక చూపించాను కదా, పీతలు కాల్చుకుని తినబోతున్నాను. ఇక్కడ ఇప్పుడైతే మనతో తెచ్చుకున్న పీత చూసారా. ఈ పీత కాల్చుకుందాం. ఇప్పుడు ఈ పీత కాల్చుకుందాం. మనకి నైట్ తినడానికి ఉండాలి కదా మరి. ఇదిగో, చీకటి పడిపోతుంది. ఇగో ఎరిపెక్కిపోయింది బాబోయ్ తండల్. నాతో తెచ్చుకున్న ఇగో దుంపలు, స్వీట్ పొటాటో కూడా కాల్ చేసుకుందాం. ఇది చూడు, కాలిపోతుంది. బాగుంది. తింటలేదు అనుకుంటారు మళ్ళీ. ఇగో ఇది ఉందా పీత. బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. కాళ్ళు ఫ్రెష్ పీతలు ఇప్పుడే కాల్చి ఇప్పుడే పట్టుకున్నాను. ఇదిగో చపాతీ కాల్చుకుంటాం. చపాతీ కాల్చుకుంటున్నాను. ఉబ్బుతుంది చూడు. ఓకే, రెడీ అయింది. ఇగో చూడు, చపాతీ అయితే భలే కాలింది. ఇందులోకి పీత అబ్బో మామూలు అంటలే కాదు. మరి ఇక్కడ పెట్టుకుంటాను.
చపాతీ అయితే కాల్ చేసుకున్నాం, చూసారా ఎన్ని కాల్చానా చపాతీలు. స్వీట్ పొటాటో, ఇవన్నీ స్వీట్ పొటాటో. ఇది పీత. పీత ఎలా ఉందో ఒకసారి చూద్దాం, టేస్ట్ చేసి. సముద్రం పీత. ఇదంతా తీసేయాలన్నమాట, ఇదిగో తీసేయాలి. చూడండి చాలా బాగా ఉడికింది ఇది. ఇదిగో బాగా ఉడికింది కదా, దీంట్లో చాస్ చేసుకుందాం కొద్ది. చీకటి పడిపోతుంది, ఇదిగో దగ్గర. చాలా బాగుంది. కొంచెం చపాతీలో కూడా వేసుకుందాం. నన్ను కూడా కొంచెం బ్యాక్. ఓకే, ఆ చాసు పీత చాలా బాగుంది. ఇది పీత రోల్, ఇది పీత రోల్. చాస్ పైకి వచ్చి చాలా బాగుంది. స్వీట్ పొటాటో తిన్నాం. ఫోటో తీయచ్చు. రోల్ చేస్తున్నాను. స్వీట్ పొటాటో చాస్, అబ్బా చాలా బాగుంది. ట్రాన్స్ఫర్ అవుతుంది, చక్కెర పడిపోతుంది మొత్తం. ఈ రాత్రి అంతా ఇక్కడే స్టే చేస్తున్నాను నేను. ఇక్కడే పడుకొని చెట్టు మీద ఇది కొట్టేసింది ఉంది కదా, అదంతా ఇక్కడ సెట్ చేసుకుని ఇక్కడ పడుకుంటున్నాను నైట్. ఏంట్రా బాబు ఈ సౌండ్లు, ఈ సముద్రం దగ్గర ఎలా సౌండ్లు వస్తాయి ఏంటో నాకు అర్థం కాదు. బాబాయ్ అన్ని పట్టించుకోకూడదు, పట్టించుకోకూడదు, పట్టించుకోకూడదు.
ఈ కర్ర బాగుంది. హోయ్ ఎవరా? మొక్కల నుంచి ఏదో సౌండ్లు వస్తున్నాయి కానీ ఏం కనిపించట్లేదు, ఎవరో కనిపించట్లేదు, ఏదో సౌండ్లు వస్తున్నాయి. చీకటి ఏం కనిపించట్లేదు, సౌండ్లు వస్తున్నాయి కానీ సర్లే ఆయన మనం ఏం చేస్తాం. సరే వెళ్ళిపోదాం, పడుకుందాం. తెల్ల కనిపిస్తుంది, కవరా అది? ఒకరు కవరారా అది? కవరా ఏంటో తెలీదు, దూరంగా తెల్లగా అయితే కనిపిస్తుంది. బీచ్ కాడ ఏముంటాయట రయ్యేమో, అవి అడిగొడ్డ ఏం కాదు కానీ మనం భయపడకూడదు. తెల్లగా ఉంది కానీ సౌండ్లు ఏవో అవుతున్నాయి, నిద్రలో మెలకొచ్చింది వెంటనే. సర్లే మన క్యాంపెయిన్ దగ్గరికి వెళ్ళిపోదాం. లాస్ట్ టైం తీసిన నైట్ క్యాంపింగ్ వీడియో, అక్కడ నైట్ ఉన్నాం కానీ ఏమనిపించలేదు, కానీ రాత్రి తీసిన వీడియో మాత్రం సరిగ్గా అర్ధరాత్రి కాడ తోలు తీరిపోయింది. ఏయో అరుపులు, నక్కలు కూడా కాదు, ఈ నక్కలు అయితే లాస్ట్ టైం అరిసాయి తెలుసు, ఏదో అరుపులు. ఏంటని చూద్దాం, లోపలికి వెళ్ళినా ఏం కనిపించట్లేదు, దూరంగా ఏదో చల్ల కనిపించి కానీ అవి ఏం కాదు, కవరో ఏంటో తెలియలేదు. మరి డిఫరెంట్గా సౌండ్లు అయితే వచ్చాయి. నాకు కూడా మా ఓడికి కంగారు వచ్చింది, ఏంట్రా బాబు ఇలా సౌండ్లు వస్తున్నాయని. ఎలాగైతే తెల్లారిపోయింది, ఇంకా అక్కడి నుంచి అయితే జంప్ వెళ్ళిపోయాం. నైట్ క్యాంపింగ్ అయితే పూర్తి అయిపోయింది. నేనైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు, సూర్యుడు అయితే వచ్చేసాడు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.